శ్రీదేవి డ్రామా కంపెనీ దోస్తీ స్పెషల్. మనం చేసే ప్రతి పనిలో తోడుండేవాడు ఫ్రెండ్, ప్రతి ఎదవ పనిలో తోడుండేవాడు బెస్ట్ ఫ్రెండ్. మనకు కూడా ఒక అందమైన అమ్మాయి ఫ్రెండ్ అవ్వాలని కోరుకుంటున్నాం. పొట్టి పిల్ల నువ్వే నాకు దిక్కు మళ్ళా, పొట్టి పిల్ల ఓయ్ పొట్టి పిల్ల నాకు. దేవుడా, ఆన్లైన్ లో ఫుడ్ ఆర్డర్ కూడా ఇంత ఫాస్ట్ గా రాదు. ఈజ్ వెరీ ఫాస్ట్. ఒక అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేయాలంటే కొన్ని క్వాలిటీస్ ఉండాలి. ఏమేం క్వాలిటీస్ ఉండాలి చెప్పండి. మేము షాపింగ్కి వెళ్తే మా బ్యాగ్స్ పట్టుకోవాలి. మాకు బోర్ కొడుతుంది అనుకో, సిటీ అంతా బైక్ మీద తిప్పాలి. మీరు బేసిక్ గా స్నేహితుడు ఎతకట్లేదు, మీరు సేవకుడిని ఎత్తుకుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఫ్రెండ్ అంటే ఒక బలగం. బబ్బుల్గం ఏం కాదు, బబ్బుల్గం ఏం కాదు. ఇది నైని, ఇది వర్ష, ఇది ఐషు, ఇది చొక్కా, ఇది ప్యాంటు. అడ్డంగా కోసి ఉప్పు కారం పెట్టాలి. ఫ్రెండ్ కి బెస్ట్ ఫ్రెండ్ కి తేడా ఏంటి? రాత్రి 1 గంటకు కాల్ చేసిన వచ్చేవాడే ఫ్రెండ్. నీ మొహం, అప్పుడప్పుడు వచ్చేవాడిని ఫ్రెండ్ అంటారు, ఎప్పుడు మనతోనే ఉండేవాడిని బెస్ట్ ఫ్రెండ్ అంటారు. మరి గతిలోకి వచ్చేవాడిని హస్బెండ్ అంటారు. అనుకున్నా అడు తిరిగి నా మీదకి వస్తాడు అనుకున్నా. నా పేరే కావ్య కళ్యాణ్ రామ్. మీరు కళ్యాణ్ రామ్ అయితే నేను ఎన్టీఆర్ అండి. నువ్వు ఫ్యూచర్ లో నేనే నువ్వు. చిన్నప్పుడు ఏంటి మేడం గోడ గుద్దుకున్నారా? మొహం అలా అయిపోయింది. దెబ్బ తగిలింది. అక్కడ కాకిలు ఉన్నాయా? వీటిని కొట్టకు. ఎందుకు? కాకిల్ని బాగా చూసుకుంటే రేపు నాకు బలగానే సినిమా ఇస్తాయి. సో ఇది మాకొస్తుంది, మేం చెప్పాలి. ఇదంతా ఓకే గానీ మా ఆయన్ని పంపించండి. మిస్ అవుతున్నావా? అలా తిరిగి ఎవరి మీద పడ్డాడు. అది చెప్పు. ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఏదో పెద్ద మిస్ అవుతున్నట్టు మా ఆయన పంపించేసేయండి అన్నాడు. అభి పాపం ఈవిడ మీద బ్యాలెన్స్ అవుటే పడ్డాడు కదా. మా ఆయన కాదుగా. ఓకే మీరు పడండి, నాకేం ప్రాబ్లం లేదు. ఎలా ఉంది మన కాలేజ్? అంతా బానే ఉందా? నేను కూడా వెళ్ళి చాలా ఏళ్ళు అయిపోయిందన్న. నేను ఉన్నప్పుడు వెళ్ళలేదు, నువ్వు అయిపోయాక వెళ్ళలేదు, అంతే తేడా. కాలేజ్ లో మీ సీనియరా? నా గొయ్యి నేనే తవ్వుకున్నా. గర్ల్ ఫ్రెండ్ అట్లా అంటే చాలా చెప్పారు, చాలా కథలు, కాకపోతే అన్న మంచోడు. మనం ఏమైనా స్టోరీలు ఉన్నాయంటే లేవు అని చెప్పేయాలి అంతే. చాలా చెప్పారు కానీ అవి ఏవి లేవు, కానీ మంచోడు. ఆ ఫోటోస్ చూపిస్తాము. ఫస్ట్ తీసేయండి. తీసేస్తే మనం మిగతా విషయాలు. కనపట్లేదు ప్రదీప్, వయస్సు 16 సంవత్సరాలు. ఏం పట్టించుకోవే చిన్ని, నీ చుట్టూ తిరుగుతున్న సంటి పోరుని పట్టించుకోవే చిన్ని. నేనంటే ఏదో సాంగ్ వచ్చింది, లిరిక్ మ్యాచ్ అయిందని ఇలా అన్నాను. నువ్వు నన్ను కూడా వదిలేసి. మీరు స్కూల్ టైంలో మొత్తం స్కూల్లో చదువుకున్నారు. అవును, మీకెలా తెలుసు? లాస్ట్ బెంచ్ లో లవ్ సింబల్. అవును, నేనేసింది అది. ఓహో, మీరు ఫ్లోలో ఉన్నట్టున్నారు, మీరు మాట్లాడుకోండి అయితే. కానీ మీ మదర్ మాత్రం షూటింగ్ లో హోంవర్క్ కంప్లీట్ చేయించారు మీది. అవును, మీ డైలాగ్ అదే. అవును, నేను నమ్మలేకపోతున్నాను. వావ్. మీ ఫేవరెట్ కలర్ ఎవరికైనా తెలుసా? ఇక్కడ ఎవరికైనా? మాకెందుకు తెలియదు, చెప్పు. ఆరెంజ్, ఎల్లో, రెడ్, వైట్. నువ్వు ఉండవమ్మా, ఆయన చెప్పడం అవసరం. అవును అంటారు. ఆగు ఒక నిమిషం. తెలుగు మాట్లాడతారమ్మా? అర్థం చేసుకుంటారు కానీ కన్నడలో కన్నడ. అయ్యో కన్నడ మరి మీరు చెప్పరే.
కొట్లాటలు జరుగుతూ ఉంటాయమ్మా ఫ్రెండ్షిప్ లో? ಹಾಗೇನಿಲ್ಲ ಬಟ್ ಜಗಳ ಮಾಡ್ತಾರೆ. జగలా మాడతాడు ఆడలేడు అంటే పడదే ముందు పెడతాడే తర్వాత పెడతాడు. ప్రదీప్ మాకు అర్థం కాలేదు. అర్థం మరి రాగు ఒక నిమిషం. స్పెషల్ బెంగళూరు ఉప్మా. ఇక్కడ హైదరాబాద్ లో నువ్వు పొరపాటున మనిషి జాతిలో పుట్టేవరా? ఒక్క నిమిషం. ప్రదీప్ వీలుంటే స్పూన్ దిగిపో లోపలికి. క్లాస్మేట్స్ గల 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 క్లాస్మేట్స్ గల 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 క్లాస్మేట్స్. నేను టైటిల్ కొట్టిన దానికంటే వాడు ఎక్కువ హ్యాపీగా ఉన్నాడు అసలు. ఊపిరి ఆగే వరకు కూడా మనతో పాటు ఒకడు ఉంటాడు. అరే వాడు లేకపోతే ఇంకా నేను లేనరా భయ అనిపించే మూమెంట్ అది. సో వాడికి అలాంటి మంచి ఫ్రెండ్ కి డెడికేట్ చేస్తే ఈ సాంగ్. వీడిపోనిదొకటేలే మన కోసం మనమేలే ఏ రోజుకైనా వాడిపోనిదే ఈ మాటే ఇవో పాటై పాడే నా కోయిలా. నమస్తే చిన్న గారు. నమస్తే. మీ పేరేం పేరు సార్? అమ్మ రాజశేఖర్. ఓకే. ఈ పేరేంటి? నానా రాంప్రసాద్ సార్. అయిపోతుంది. ఏంట్రా అది రాగి చెప్తుంది, ఒక మర్యాద ఇవ్వలేదు. మా ఆవిడ కొంచెం ప్రేమ ఎక్కువ సార్. ప్రేమ వచ్చిన వాళ్ళు ఏదో అడుగుతుంటుంది. కొంచెం ప్రేమ ఎక్కువైంది సార్. ఏంట్రా ఇందులో షుగర్ లేదు? టీలో షుగర్ లేదని నా మీద ఆడడం కాదు, ఇంటి దగ్గర మీ ఆవిడ మీద అడగచ్చు కదా. అది ఇంట్లో నువ్వేనంట కదా టీ పెట్టుకునేది. నేను టీ పెట్టుకోవడం ఏంట్రా? ఎవరు చెప్పాడు నీకు? అది వాళ్ళు అడుగు వస్తున్నాడు చూడు, ఆడు చెప్పాడు. బన్నీ బన్నీ బట్టలు ఉతాను, అంట్లు తోముతాను, బాత్రూమ్ కొడుతాను అన్ని చెప్పావా? రెండే చెప్పాను, బాత్రూమ్ క్లీన్ నువ్వే చెప్పేశావు. పొర్రపోయిందే మెంటల్ రా నీకు. భూలోకం తీసుకెళ్ళి ఇంద్రలోకం తీసుకొచ్చి పెట్టా. భూలోకమే కదా. ఇంద్రగామ గారు ఉన్నప్పుడు భూలోకం మెలగొద్దే, ఇంద్రలోకం అవుద్దా? సరిపోయింది. నాగబాబు గారు రేపు నాగలోకం అయిపోద్ది. సరే కానీ నీదే సెక్షన్. నాది ఎఫ్ సెక్షన్. అంటే పైకొచ్చే వాళ్ళందరూ నూనెలో ఏపుతూ ఉంటాను. ఆ సెక్షన్ బాగుంటది కదరా? ఏటు బాగుంటుందిరా బాబు. డబ్బా నూనె వచ్చి 70 మందిని ఏపమంటాను. ఎక్కడికా నేపుతాను? బుస్సుమన్న బీరును తెచ్చి గ్లాసులో నా బొయ్యాలమ్ము, ఉరుకుతున్న నాటు కోడిని తెచ్చి కోసి ఉండాలమ్ము, సుక్క వేసి ముక్కే కొరికితే ఆనందాలే వేరమ్మో. ఓలమ్మో రావమ్మో 11 దాటితే షాపులు బందమ్మో. ఏమండి మీకోసం టిఫిన్ తీసుకొచ్చా. హలో, నేను ఎక్కడ ఉన్నాను చూసుకోదు. ఎంత మొఖం నల్లగా మారిపోతుంది, గుర్తుపట్టవా మొగుడు నువ్వు? నా ఫ్రెండ్స్ తో కలిసి నేను బంజారా హిల్స్ సినిమాకి వస్తున్నానండి. కొంచెం మేము వచ్చే ముందు ఒక అరగంట సేపు ట్రాఫిక్ అంతా. ఏమనుకున్నావు? ట్రాఫిక్ అంటే ఎవరికి పడితే వాళ్ళకి అలాగే ఆపరు. ఎవరన్నా పెద్ద వాళ్ళు వెళ్తున్నప్పుడు మాత్రమే ట్రాఫిక్ ఆపుతారు. పర్లేదండి, తల 70 ఉంటాయి కదా, ఆపొచ్చు మీరు. తనను నేను ప్రేమించాను, తనకు ఒక చెల్లుంది, నీకు ఇచ్చి పెళ్లి చేద్దామని చూస్తున్నా. సరేనయ్యా, అమ్మాయి బాగుంది కానీ వాళ్ళ అమ్మ కల్పనారాయలా ఉంది, అదే భయం. నువ్వేమో అలాంటి దాన్ని చేసుకుని ఇలాంటి దాన్ని నాకేస్తారా? దాని కోసం ఎన్ని పూజలు చేశాను రా. పూజలు చేస్తే పుట్టేదానిలా ఉందిరా, పూజలు చేస్తే పుట్టేదానిలా ఉంది. మెల్లగా కరగని రెండు మనసులది. ఏమైంది? లైట్ ఆర్పేయమంటున్నాడు. లైట్ ఆర్పేయమంటున్నావు? లైట్ ఆపితే నీకేంటే? లైట్ వేస్తే నాకు భయం, నీ ముఖం చూడలేక. విడాకుల మీద సంతకం పెట్టించండి. పెట్టండి, సంతకం పెట్టండి. ఇది మా ఇంట్లోనే పడుకుందే. 2-1-3 అంటే రావాల కాదు. నేనేమైనా మళ్ళీ అడిగానే మాణిక్య మీరు ఇలా కొట్టుకుంటున్నారు, పిల్లలు ఎక్కడ నుండి వస్తున్నారా?
ఈ ప్రపంచంలో అతి కష్టమైనది ఏంటో తెలుసా? ఏంటండి? నిన్ను బైక్ ఎక్కించుకొని ఫిలిం నగర్ అప్పెక్కడం. అంతకంటే కష్టమైంది ఏంటో తెలుసా? ఏంటది? మిమ్మల్ని ఎక్కించుకొని ఈ స్టేజ్ మీద ఎక్కించడం. అబ్బా ఇన్నాళ్ళకి ఎంత మంచి క్యారెక్టర్ దొరికిందో. మీరు నా ఎక్స్ లవర్ అండి. ఒక 2 నెలలు మన ఇంట్లో ఉంచుకొని ఆ డిప్రెషన్ నుంచి బయటకు తీసుకొచ్చి తనకి ఒక కొత్త జీవితం ప్రారంభించొచ్చు అని తెలియజెప్పుదామండి. నీకు గుర్తుందా మన ఫస్ట్ హగ్ ఎప్పుడు తీసుకున్నామో? తెలుసు, కృష్ణగారి పార్క్ లో. కాదు, బస్ స్టాప్ లో. కాదు ఏంటి రోహిణి? మేము లవ్ లో ఉన్నప్పుడు ఫస్ట్ హగ్ ఎప్పుడు తీసుకున్నామని అడిగితే నేనేమో కృష్ణగారి పార్క్ అంటున్నాడు, నేనేమో బస్ స్టాండ్ అంటున్నాను. ఇది డిస్కషన్ చేస్తారు నా ముందు. రోహిణి ఇటు అగ్గిని తెలిసినట్టు కిస్కేమైపోతాడు. నేను రమేష్ ఎక్స్, రమేష్ నా ఎక్స్, ఇద్దరు ఎక్స్ ఎక్స్ డబుల్ ఎక్సెల్. నేను బుద్ధిగా ఉన్నాను, చబ్బిగా ఉన్నాను, కొంచెం పొట్ట వచ్చింది, అందుకే నువ్వు వదిలేసి వెళ్ళిపోయావు కదా. మరి ఇదేంటి? డైరెక్టర్ గారు, ఇండస్ట్రీలో ఇంతమంది హీరోలు ఉండగా మీరు నన్ను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? వాళ్ళ కర్మగాలి. సీన్ ఏంటంటే సీన్ నాకు చెప్పకండి, మా యాక్టింగ్ గురువు గారు ఉంటారు, ఆయనకి చెప్పండి. నేను ఎలా చేయాలో ఆయన చెప్తాడు, అప్పుడు నేను చేస్తాను. అమ్మ బాబాయ్, ఎవరికి వారే యమునకు తీరే రోల్ కెమెరా యాక్షన్. నన్ను కన్న కుమారి జబర్దస్త్ ఈ ఆదివారం సాయంత్రం 6 గంటలకు మీ ఈటీవీలో. సో ఈ రోజు స్పెషల్ అందరికి ఎంతో ఇష్టమైన డే, ఫ్రెండ్షిప్ డే. తేజస్వి గుడివాడ కాదు, వడివాడ. ఇంత అందాన్ని చూసిన తర్వాత కూడా మైండ్ కరెక్ట్ గా పనిచేస్తే ఇంకా అందానికి విలువే ఉంటా చెప్పండి. వీడు టూరిస్ట్ తిరుగుతూ ఉంటాడు. నేను కూడా టూరిస్టే. మీరు ఇండోర్ తిరుగుతారు, నేను అవుట్డోర్ తిరుగుతాను. అదే డిఫరెన్స్. చిన్న పిల్లలతో హ్యాపీగా ఉండాలి మీకు లేదా? అయ్యో, మీకు ఆ ఉద్దేశం ఉందని నాకు తెలియదు నిజంగా. అమ్మ బాబాయ్, మీరేమన్నా పాస్వర్డ్ అండి? లేదండి. ఎందుకు? మరి నా హార్ట్ ని అలా ఓపెన్ చేస్తారండి బాబు అసలు. జాగ్రత్త అమ్మా. ఏంట్రా ఏదో కోడి పిల్లని దాచినట్టు దాస్తున్నావు? ఎదురుగా కత్తున్నప్పుడు దాయాలి కదన్నా. ఎందుకురా అంత పొసిషన్? మాట్లాడు. మీరు హీరోగా ఎందుకు ట్రై చేయకూడదు? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. నువ్వు పొద్దున పడుకుని అలా తిరిగి అలా ఫేస్ చూస్తే ఐ హట్టు బుంగమూతి. ఓయమ్మా చానా. అసలు మనకే ఎందుకు ఈ కష్టాలు అంటారు? ఇంటి దగ్గర తించిన తల మళ్ళీ ఇంటికి వచ్చాక ఎత్తుతాం కదా. సాంప్రదాయిని పరాయి మగాడు నీడ మన మీద పడితే అమ్మో అమ్మో 10 సార్లు తల స్నానం చేస్తాం కదా. చిచ్చి, మీరు సిగ్గుపడకండి. కొంచెం ఇటురండి, అంటే నీడ పడిద్దేమో అని. మళ్ళీ వెళ్ళిపోతున్నావు ఏంటి అలాగా? వెళ్తే ఏమైద్ది? ఇందాక నిమ్మకాయ నువ్వేం చేసావు? పిండేసా. ఆయన అదే. అరే ఏంట్రా ఇది? అనవసరంగా ఇటు ఫ్రెండ్ అయ్యారా బాబు అనుకుంటున్నారు కదా ఇప్పుడు మీరు. ఏముంది, బనానా తినాలి, షార్ట్. దాని తర్వాత ఏం చేయాలి? మిమ్మల్ని పట్టుకోవాలి వచ్చి. అది మ్యాటర్. ఇప్పుడు మేము టచ్ చేయాలా, నువ్వు టచ్ చేస్తావా? అమ్మా ఏం ఈ పనుల్లో కనిపించలేదు. ఆడపిల్ల మీదకి ఎలా తోస్తావు? ఇప్పుడు 10 సార్లు స్నానం చేయాలి ఆవిడ. అత్యంత తెలివిగా ఆలోచించే
జంతువు ఏది? అశురెడ్డి. కోతిలాగా వెళ్ళి ప్రపోజ్ చేయాలి. ఓకే మధ్యలో పడేస్తే నీ జీవితం బాగుంటుంది తమ్ముడు. ఆహా చీ చీ చీ. నేను పోతాను అన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు. అర్థమైంది. ఫ్యామిలీ స్టార్ సీజన్ 2 ప్రతి ఆదివారం రాత్రి 7:30 మీ ఈటీవీలో.